సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ డామినర్ 250 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. ఆల్రెడీ మనం డామినర్ 400 బైక్ అయితే రివ్యూ చేసాము. ఇప్పుడు మనకి డామినర్ 250 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో రెడ్ కలర్ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ రోజు మనం ఈ వీడియోలో డామినర్ 250 యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఏ కలర్స్ మనకి అవైలబుల్గా ఉంటుంది, దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్, అలాగే డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు 2024లో ఈ బైక్ అనేది మీరు పర్చేస్ చేద్దామని చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి. అలాగే ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక్కడ లేట్ చేయకుండా ఈ బైక్ యొక్క డీటెయిల్స్ అని మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం దీని యొక్క లుక్ గురించి అయితే మాట్లాడుకుంటాం. దీని యొక్క లుక్ వచ్చరికి కంప్లీట్గా మనకి నెక్ టైప్లో మనకి ఇది రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ కూడా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఆఫర్ చేస్తున్నారు. సో కంప్లీట్గా ప్లాస్టిక్ బిల్డ్తో వచ్చినప్పటికీ కూడా మనకి మంచి ప్రీమియం క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ మనకి దీంట్లో యూజ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఫస్ట్ అయితే మనం దీని యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తుంది అనమాట. టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్గా ఎల్ఈడీతోనే ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనకి డూమ్ అయితే ఉంది. దానిపైన మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇక్కడ బోర్డు అనేది ఫిక్స్ చేశారు. అండ్ నెక్స్ట్ కనుక సైడ్ కనుక చూసుకుంటే రెడ్ కలర్ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. బ్లాక్ అలాగే రెడ్ కలర్ లో మనకి చూడడానికి ఫ్రంట్ నుంచి అయితే మాత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది అనమాట. సేమ్ మనకి డామినర్ 400 ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే లుక్స్ తో మనకి ఇదైతే రావడం జరుగుతుంది. అలాగే హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ కూడా మనకి సేమ్ డామినర్ 400 లో ఏదైతే హెడ్ ల్యాంప్ సెటప్ ఇచ్చారో సేమ్ అదే సెటప్ మనకు దీంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. సేమ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ సెటప్ మనకి దీంట్లో అయితే ఉంటుంది. అలాగే ఎల్ఈడీ డిఆర్ఎల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నైట్ టైం విజిబిలిటీ కూడా మనకి దీని యొక్క లైటింగ్ అనేది చాలా అయితే బాగుంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ మన దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 37mm యూఎస్డి ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సిల్వర్ కలర్ మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే మనకి నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి మడ్ గడ్ అయితే ఉందన్నమాట. రెడ్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ మనకి ఇదైతే కనిపించడం జరుగుతుంది. ఇది మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీ మనకి దీనిలో ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మన దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 100/80 70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. కొంచెం బ్రాడ్ టైర్ మనకి ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డిస్క్ సైజ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఏబిఎస్ అయితే కనిపిస్తుంది. అలాగే మనకి దీంట్లో బైబ్రింబో బ్రేక్ ప్యాడ్స్ అనేవి యూజ్ అయితే చేశారనమాట. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మన దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 248cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 బేస్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ డిఓఎస్ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి కూలెంట్ అయితే కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ మనకి రేడియేటర్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇంజిన్ కి ప్రొడక్షన్ లో మనకి ఇంజిన్ కౌల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో రావడం జరుగుతుంది. సో ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీ అయినప్పటికీ కూడా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి స్టిక్కరింగ్ కూడా అయితే కనిపిస్తుంది. అలాగే దీనికి మాక్సిమం పవర్ సరికి 26.6 PS at 8500 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 23.5 Nm 6500 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీని యొక్క ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది నేను రైడ్ రివ్యూలో అయితే మాట్లాడతాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కూడా మనకి కంప్లీట్ గా బీమ్ టైప్ పెరిమీటర్ చాసిస్ ఫ్రేమ్ అనేది యూజ్ అయితే చేశారు. సో మీరు హైవే మీద టాప్ స్పీడ్ వెళ్తున్నప్పుడు మీకు మంచి రైడింగ్ స్టెబిలిటీ మనకి ఇదైతే మెయింటైన్ అయితే చేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ సైడ్ ప్యానల్స్ గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జాస్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఎగ్జాస్ట్ అనేది మనకి డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎగ్జాస్ట్ నోట్ మీకు వీడియో ఎండింగ్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 130/70 70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ డిస్క్ గురించి మాట్లాడుకుంటే 230mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే విత్ మనకి ఏబిఎస్ రింగ్ అయితే కనిపిస్తుంది. అది మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే బైబ్రింబో బ్రేక్ ప్యాడ్స్ అనేవి యూజ్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా ఎల్ఈడీతో ఆఫర్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడీతో ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన లైట్ కూడా మనకి ఎల్ఈడీతో ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఒకసారి చైన్ లూబెన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసి మనకి డామినర్ 250 అని చెప్పేసి ఇక్కడ మనకి 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ చూసి మనకి ఫోల్డబుల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉందన్నమాట రైడర్ ఫుట్ రెస్ట్ అనేది. సో పర్లేదు బాగానే అయితే ఉంది వీటి యొక్క క్వాలిటీ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే సో ట్రాన్స్మిషన్ అనేది మనకి కంప్లీట్ గా దీంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో గేర్ షిఫ్టింగ్ కూడా బాగానే అయితే ఉంది. ఇప్పటి వరకు నేను రైడ్ అయితే చేసుకుని వచ్చాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి ఓన్లీ సైడ్ స్టాండ్ తో మాత్రమే రావడం జరుగుతుంది. ఇటువంటి సెంటర్ స్టాండ్ అయితే దీంట్లో లేదని చెప్పొచ్చు. ఓన్లీ మనకి సైడ్ స్టాండ్ తో ఆఫర్ చేస్తున్నారు. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సర్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు.
అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్గా దీంట్లో స్ప్రింట్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ సీట్ యొక్క కంఫర్ట్ కానీ పర్లేదు, బాగానే అయితే ఉందన్నమాట, కంఫర్టబుల్గా అయితే ఉంది. సో ఫ్రంట్ సైడ్ సీట్ మాత్రం కొంచెం వెడల్పుగా అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం చిన్నగా అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్లో చూస్తున్నా కానీ మీకు కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అనమాట. సో మరి మీకు NS 400 NS 200 ఉన్నట్టు సీట్ అనేది మరి అంత హైట్గా అయితే ఉండదు అనమాట. సో కంఫర్టబుల్గా అయితే ఉంటుంది మీరు అడ్జస్టబుల్ కూర్చుంటే కనుక. అలాగే బ్యాక్ సైడ్ మనకి స్ప్రింట్ గ్రాబ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా 13 లీటర్ ట్యాంక్ కెపాసిటీ మనకి అయితే రావడం జరుగుతుంది. సో ట్యాంక్ యొక్క లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి పైన 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది, డామినర్ అని చెప్పేసి. అలాగే E20 పెట్రోల్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఉందన్నమాట. మీరు కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో అయితే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ట్యాంక్ ప్యాడ్స్ అనేవి అయితే మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీనికి మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 30 నుంచి 35 కిలోమీటర్స్ వరకు మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే ఇదంతా కూడా మనకి కంప్లీట్గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి రావడం జరుగుతుంది. అలాగే కౌల్స్ కూడా మనకి కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీని మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే సీట్ హైట్ అనేది 800 mm రావడం జరుగుతుంది. సో 5.4 కన్నా అబవ్ హైట్ ఉంటే కనుక మీరు కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు అనమాట. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే విజిట్ చేయండి. సో విజిట్ చేసి మీరు ఒకసారి బండి మీద ఎక్కువ కూర్చొని టెస్ట్ రైడ్ చేయండి కుదిరితే కనుక. సో అప్పుడు మీరు ఫర్దర్గా ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలా లేదా అని చెప్పేసి మీరు అయితే డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే వెయిట్ అనేది కంప్లీట్గా 180 kgs రావడం జరుగుతుంది. సో డామినర్తో కంపేర్ చేసుకుంటే మనకి ఒక 13 kgs డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో కొంచెం వెయిట్ అయితే ఉంటుంది ఈ బైక్ కూడా అయితే. 180 kgs అంటే కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. సో మీకు బట్ మీరు రైడ్ చేసినప్పుడు మాత్రం మీకు ఆ ఫీల్ అయితే ఉంటుంది అనమాట. మీకు కంప్లీట్గా సో చాలా లైట్ వెయిట్ బైక్ డ్రైవ్ చేసిన ఫీల్ అయితే ఉంటుంది అనమాట. సో వెయిట్ అయితే మీకు అనిపించదు. బట్ రియాలిటీలో కనుక చూసుకుంటే మనకి ఇలా మూవ్ చేయాలంటే మాత్రం కంప్లీట్గా మీకు వెయిట్ అయితే అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 157 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీనికి అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కొంచెం తక్కువ అయితే ఉందని చెప్పొచ్చు. మన ఇండియన్ రోడ్స్కి 160 mm కన్నా అబవ్ ఉంటాయి కనుక సో కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. 160 mm కన్నా తక్కువ ఉంది కాబట్టి మీరు ఏవి స్పీడ్ బ్రేకర్స్ మీద కానీ అయితే ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ మీరు ఒకసారి చూసుకుని వెళ్ళడం బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. కొంచెం వైడ్ అయితే ఉంటుంది అనమాట హ్యాండిల్ బార్ అనేది. హ్యాండిల్ బార్ యొక్క పొజిషన్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో కంఫర్టబుల్గా అయితే ఉంది హ్యాండిల్ బార్ అనేది. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ బార్ దీని స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి డెడికేటెడ్గా పాస్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే హై బీ లో బీ స్విచ్ ఉంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది. అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో చాలా లౌడ్ అయితే ఉందన్నమాట ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్లో కానీ చూసుకుంటే డెడికేటెడ్గా మనకి రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హెడ్ ల్యాంప్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే ఇంకా కింద చూసిన మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ ఆప్షన్ అనేది దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకు దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. నెగిటివ్ కన్సోల్ అని చెప్పొచ్చు. కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డిజిటల్ ఆర్పిమీటర్ అయితే ఉంది, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టైం ఉంటుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, లో ఆయిల్ ఇండికేటర్ ఉంటుంది, లో ఫ్యూల్ ఇండికేటర్ ఉంటుంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ కానీ సర్వీస్ డ్యూ ఇండికేటర్ కానీ IFE, AFE, DTE లాంటి ఫీచర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ట్యాంక్ పైన మనకి ఒక మినీ కన్సోల్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో కానీ చూసుకుంటే ABS ఇండికేటర్ కానీ ఇంజిన్ మాల్ ఫంక్షన్ కానీ ఇంజిన్ టెంపరేచర్ ఇండికేటర్ కానీ ఇవి మనకి కనిపించడం జరుగుతుంది. దీంట్లో మనకి ఎటువంటి రైడింగ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు, ఎటువంటి బ్లూటూత్ సపోర్ట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేయట్లేదు. మేబీ నెక్స్ట్ జనరేషన్ బైక్స్ లో ఈ ఫీచర్స్ అనేవి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీనికి అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 3 కలర్ ఆప్షన్స్ మనకి అవైలబుల్గా అయితే ఉంది. సో ఫస్ట్ కలర్ సరికి రేసింగ్ రెడ్, అలాగే సెకండ్ కలర్ సరికి స్పార్క్లింగ్ బ్లాక్, అలాగే థర్డ్ కలర్ సరికి సిట్రస్ రష్ 3 కలర్ ఆప్షన్స్ లో మనకి ఇది అవైలబుల్గా అయితే ఉంది. ఇక ఫైనల్ గా దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,83,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 2,35,000 నుంచి 2,40,000 మధ్యలో మనకి ప్రైస్ అనేది వ్యారీ అయితే అవుతుంది. అలాగే డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే కనుక 80,000 అండ్ అబవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని ఈ బైక్ అనేది మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీ సిబిల్ అనేది బాగుంటే కనుక 60-70 కూడా మీరు అయితే పే చేయొచ్చు అనమాట. సో ఎగ్జాక్ట్ గా ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ గా ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే డామినర్ 250 యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా తీసుకురావాలంటే ఖచ్చితంగా మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ అయితే కావాలి. ఆ సపోర్ట్ అనేది ఒక లైక్ రూపంలో, ఒక కామెంట్ రూపంలో, ఒక సబ్స్క్రైబ్ రూపంలో మీరు ఇచ్చినట్టు కనుక ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో అలాగే నెక్స్ట్ వీడియో మనం దీన్ని రైడ్కి తీసుకెళ్తాను. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్ని కూడా మనం 1 by 1 అయితే మాట్లాడుకుందాం. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.